మన తెలుగు వారే కాదు, తెలుగు సినీ పరిశ్రమకి చెందిన వారు కూడా కేవలం మాటల మనుషులే కానీ చేతల మనుషులు కాదు. మీడియా లాగానే ఏదైనా జరిగితే హడావిడి చేస్తారు. మేమున్నాం, మీకెందుకు, మా అండ మీకుంటుంది అని ప్రగల్భాలు పలుకుతారు. కానీ తర్వాతి రోజుకల్లా శరామామూలే. ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. ఇక తమ చిత్రాలు విడుదలైనప్పుడే వారికి పైరసీ వంటివి గుర్తుకు వస్తాయి. తమ సినిమాలు కాకుండా మిగిలిన సినిమాలు పైరసీలో చిక్కుకుని అల్లాలాడుతున్నా చీమ కుట్టైనా ఉండదు. కానీ తమ సినిమా విడుదలైందంటే చాలు పైరసీ ఎక్కువైపోతుంది. ఎప్పటి నుంచో ఈ సమస్య ఉన్నా ప్రేక్షకులు, ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి అని తెగ హడావిడి చేస్తారు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా వీరివి ఉత్తర కుమార ప్రగల్భాలే. ఇక విషయానికి వస్తే కొత్త బంగారు లోకం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంలో నటించిన వరుణ్ సందేశ్కి హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్కి ఎక్కడ లేని ఇమేజ్ వచ్చింది. ఇక శ్వేతా బసు ప్రసాద్ గురించి చెప్పాలంటే, పాలుగారే ఈ పుత్తడి బొమ్మని చూసిన మన యువత ఇలాంటి లవర్ ఉంటే బాగుంటుంది అని కలలు కన్నారు. కాస్త వయసు మీరిన వారు ఇలాంటి చెల్లెలు మాకు కూడా ఉంటే బాగుండేది అని ముచ్చటపడ్డారు. ఇంకా వయసు పైబడిన వారు ఇలాంటి కూతురు కావాలని, ఇలాంటి మనోరాలు కావాలని, మరికొందరు ఇలాంటి కోడళ్ళు దొరకాలని భావించారు. తనదైన స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆమె తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇంకేముంది, అందరూ ఆమె వెనుకపడ్డారు. ఆ తరువాత ఆమె సరిగా చిత్రాలను ఎంచుకోలేకపోయింది. తనతో నటించిన వరుణ్ సందేశ్ ఎలా సరిగా తన విజయాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడో ఈమె కూడా అదే దారిలో నడిచింది. ఆ తర్వాత ఈమె రైడ్, కాస్కో, కళా వర్కింగ్, ఇంటెలిజెంట్ ఇడియట్స్, మిక్చర్ పొట్లం వంటి ఫ్లాప్ చిత్రాల్లో నటించింది. ఇక తమిళంలో కూడా రారా, చందమామలలో యాక్ట్ చేసింది. బెంగాలీలో ఒక చిత్రం చేసింది. ఇక ఈమె 1991లో బీహార్లోని జంషెడ్పూర్లో జన్మించింది. ఇది ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆమె తండ్రి అంజు బీహారీ కాగా ఆమె తల్లి సమిష్టా బసు అనే బెంగాలీ. ఆమె తన తల్లి పేరులోని బసును తన పేరు చివర చేర్చుకుంది. ఇక ఈమె ఫ్యామిలీ ఆమె చిన్నప్పుడే ముంబైకి వలస వెళ్ళింది. అక్కడే ఆమె ముంబైలో చదువుకుంది. మాస్ మీడియా అండ్ జర్నలిజంలో ఆమె డిగ్రీ చేసింది. మహా తెలివైనది, ఎంతో చలాకీగా ఉండేది. తన 11వ ఏటనే 2002లో మగ్తి అనే చిత్రంలో చున్నీ మున్నీగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ దర్శకుడు. ఈ చిత్రానికి గాను ఆమెకు జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు వచ్చింది. అలా చిన్నతనంలోనే నటనతో మెప్పించి జాతీయ అవార్డును, ఇతర అవార్డులను, రివార్డులను కూడా గెలుచుకుంది. స్టార్ ప్లస్ టీవీలో వచ్చే కహానీ ఘర్ ఘర్ కి అనే సిరీస్లో నటించింది. 2005లో ఆమె ఇక్బాల్ చిత్రం ద్వారా ఫుల్ లెంత్ రోల్ పోషించింది. ఈమె పాత్రకు ఎన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కి చెందిన ఓ డాక్యుమెంటరీని కూడా ఈమె తీసింది. ఇందులో ఏఆర్ రెహమాన్, శివకుమార్ శర్మ, విశాల్ భరద్వాజ్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, శుభా ముడ్గల్, అంజాద్ అలీ ఖాన్, గుల్జార్, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కిరణ్ సేఠ్, పండిట్ నారాయణ్ జోష్ తదితరులతో ఆమె ఈ డాక్యుమెంటరీని తీసింది. 12 నిమిషాల ఓ షార్ట్ ఫిల్మ్ ని కో ప్రొడ్యూసర్ గా పనిచేసింది. ఇందులో నసీరుద్దీన్ షా, షర్నాజ్ పటేల్, నవీన్ కస్తూరియా వంటి వారు నటించారు. ఇక ఈమె 2014 ఆగస్టులో హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో వేశ్యగా పోలీసులకు పట్టుబడింది. ఈమె ఓ పత్రిక ఇస్తున్న అవార్డుల వేడుక కోసం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఆ షోలో పాల్గొంది. తర్వాత రాత్రి హోటల్ రూమ్ కి చేరుకుని రెడీ అయ్యేలోపే విమానం మిస్ అయింది. ఇంతలో ఆమెపై పోలీసులు రైడ్ చేసి వ్యభిచారం కేసులో ఆమెతో పాటు మరికొందరు విటులను అరెస్ట్ చేశారు. ఈ అవార్డుల కార్యక్రమం నిర్వాహకులే తనను వారు చెప్పినట్లు వినలేదని, దాంతో తనను బ్రోతల్గా ఇరికించారని ఈ పసిడి ముద్దల బంతి పువ్వు ఇంకా మానసికంగా చిన్నపిల్ల లాంటి ఆమె బోరుని ఈడ్చేసింది. దాంతో తెలుగు సినిమా ప్రపంచమంతా పెద్దలంతా ఒక్కటయ్యారు. నీకెందుకు, చిన్ననాడు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పొందిన గొప్ప నటివి నీవు, నీకు మేము అవకాశాలిస్తాం అని మంచు విష్ణు, దిల్ రాజులతో పాటు మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న అందరూ హామీలిచ్చారు. మంచు విష్ణు మరో అడుగు ముందుకేసి తాను నిర్మిస్తూ నటిస్తున్న తదుపరి చిత్రంలో ఆమెనే నా సరసన హీరోయిన్ అని ప్రకటించాడు. కానీ ఈ హామీలన్నీ నీటి మీద రాతలే అయ్యాయి. కానీ అదే సమయంలో బాలీవుడ్లోని ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్ వంటి వారు మేము కూడా అవకాశాలిస్తామని చెప్పారు. అన్నట్లుగానే కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందిన బద్రీనాథ్ కి దుల్హానియాలో వరుణ్ ధావన్, ఆలియా భట్లతో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఇక ఏక్తా కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టెలి సీరియల్ చంద్రనందినిలో టైటిల్ రోల్ ని ఇచ్చింది. ఇది భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హిస్టారికల్ టీవీ సిరీస్. ఇక ఇందులో ఆత్మాభిమానం కలిగిన రాణిగా, తనపై కన్నేసిన వారిని తుత్తునియలు చేసే వీరనారిగా ఆమె పాత్ర ఉంటుంది. పాండం ఫిలిమ్స్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా దాదాపు 1.5 ఏడాది పనిచేసింది.
అనురాగ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న యువ దర్శక నిర్మాత రోహిత్ మిట్టల్ ఆమె పరిస్థితినంతా తెలుసుకున్నప్పటికీ ఆమెతో అనుబంధం పెంచుకుంటున్నాడు. ఈమె కూడా తాను ఏ తప్పు చేయలేదని మిట్టల్ నమ్ముతున్నందువల్ల ఆమెతో డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకుంది. మొత్తానికి జాలి చూపి మాటల్లో తప్ప చేతల్లో మన వారిని నమ్ముకోవడం వృధా అని ఈవిడ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.